ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ స్లీప్ అండి. సాధారణంగా ప్రస్తుతం చాలామంది ఏంటంటే ఈ స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల నిద్ర అనేది చాలా తగ్గించేస్తున్నారు. నిద్ర తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ యొక్క ఇమ్యూనిటీ, అదేవిధంగా మన బాడీ ఇమ్యూనిటీ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి నిద్ర సరిగ్గా ఉండడానికి చాలామంది నిద్ర పట్టట్లేదని చెప్తూ ఉంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే నిద్ర సరైన రెగ్యులర్ టైమింగ్స్లో పడుకోకపోవటం, అది సరైన టైంలో లేకపోవటం. దాంతోపాటు నిద్ర పడుకునేటప్పుడు లేచిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటం. దాంతోపాటు మరికొంతమందిలో నిద్ర ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, స్మోకింగ్ చేయటం, పడుకునే ముందు కాఫీ తాగటం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం చేయటం వల్ల వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అనమాట. సో మనం ఈరోజు చాలా చిన్న చిన్న టిప్స్తో నిద్ర ఎంత బాగా పట్టచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎవరైతే నిద్ర లేమితో ఇన్సోమ్నియాతో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే టైం టు టైం పడుకోవటం అనేది చేయండి. తర్వాత పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయటం, పడుకునే సరౌండింగ్స్ చల్లగా ఉండేలా ప్లాన్ చేసుకోవటం. దాంతోపాటు పడుకునేటప్పుడు చాలా క్లాత్స్ చాలా తక్కువ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఇలా కొన్ని ఈ ఆల్కహాల్, కాఫీ, అదేవిధంగా టీ అవాయిడ్ చేయడం అనేది, నైట్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం అనేది చేయండి. సో దాంతోపాటు అప్పటికీ మాకు నిద్ర పట్టట్లేదంటే కనుక కొంచెం సేపు మెడిటేషన్ చేయటం ఇలాంటివి చేయటం, కొంచెం చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం కూడా నిద్రలేమిని తగ్గించవచ్చు. దాంతోపాటు ఇలా కూడా చేసినా మాకు నిద్ర పట్టట్లేదంటే కనుక హోమియోలో ప్యాసిక్ ఫ్లోరామాజర్ టించర్ అనేది ఒక మంచి మెడిసిన్ ఉంది. ఇది నైట్ పడుకునే ముందు ఒక 2 hours ముందు 10 drops వేసుకోవటం వల్ల చాలా మంచి నిద్ర పడుతుంది. అయినా ఇది కూడా వాడాము సార్ తగ్గలేదంటే కనుక ఖచ్చితంగా హోమియో మెడిసిన్స్ వాడండి. కాన్స్టిట్యూషన్ ప్రకారం మందులు ఇస్తే కనుక మంచి నిద్ర దొరుకుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.